సమస్త ప్రాణికోటికి అన్నపానీయాలను సమకూర్చే పరమేశ్వరుడికి ఒక మహారాజు అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. ఆ ఆలయంలో పరమశివుడు, పార్వతీదేవి ప్రతి మాస శివరాత్రి రోజున ప్రత్యక్షమై భక్తులకు అనుగ్రహం ప్రసాదించేవారు. ఒక శివరాత్రి రోజున పరమేశ్వరుడు పార్వతీదేవికి కథలు చెప్పడం ప్రారంభించాడు. ఆ ఆలయంలో పూజలు చేస్తున్న ఒక బ్రాహ్మణుడు వారి సంభాషణ విని ఆశ్చర్యపోయాడు. ఆ బ్రాహ్మణుడు ఆ కథలను తన భార్యకు చెప్పగా అవి లోకంలో వ్యాపించాయి. దీనిపై పార్వతీదేవి కోపగించి ఆ బ్రాహ్మణుణ్ణి శపించింది. శాప ఫలితంగా ఆ బ్రాహ్మణుడు బేతాళుడిగా మారి చెట్టుపై నివసించసాగాడు. తరువాత విక్రమార్క మహారాజు ఒక సాధువు ఆజ్ఞతో బేతాళుడిని పట్టుకోవడానికి బయల్దేరాడు. బేతాళుడు ప్రతిసారీ ఒక కథ చెప్పి ప్రశ్న అడుగుతుండేవాడు. సమాధానం చెప్పగానే తిరిగి చెట్టుపైకి వెళ్ళిపోతుండేవాడు. ఇలా బేతాళుడు చెప్పిన కథల సమాహారమే బేతాళ కథలు.